పరిష్కరించాలని చికెన్ షాపుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కోరింది. మాల్కాజ్గిరిలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చికెన్ షాప్ నిర్వాహకులు నాయకుడు రాజు మాట్లాడుతూ కంపెనీలు స్కిన్లెస్ కోళ్లు తమకు సరఫరా చేయవని, లైవ్ కోళ్లనే తమకు సరఫరా చేస్తున్నాయని తెలిపారు. రీటైల్ షాపుల వద్దకు చేరేసరికి ఒక్కో కోడి బరువు సుమారు 100 గ్రాములు తగ్గిపోతుందని, ఆ తగురు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్లు కంపెనీలు అంగీకరించాలని డిమాండ్ చేశారు. చాలా ఉంది సార్. మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ రిటైల్ వ్యవస్థ నుంచి వచ్చిర్రు. చాలా హ్యాపీ. మా సార్ ఒకసారి చాలా డెవలప్ అయినందుకు మేము కూడా భాగమైనందుకు చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందులో కూడా ఈ చిన్న రిటైల్ వ్యవస్థలో కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం, మీ వ్యవస్థలో కూడా మా రిటైల్ వ్యవస్థను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని మీ ద్వారా మీడియా ముఖం ద్వారా రామరెడ్డి సార్ గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెన్కప్ కంపెనీ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అన్నారు ఇంతకుముందు 2 సార్లు లేకపోవచ్చు, కానీ మాకు సంస్కారం ఉంది. గతంలో నేను కూడా ఇదే ఫీల్డ్ లో 30 సంవత్సరాల నుంచి నేను కూడా ఆలోచన చేసి ఆ న్యాయమైన రేటుని డిసైడ్ చేసి దానికి వేదిక కూడా మీడియా ముఖంగానే మాకు ఉండాలి. ఎందుకంటే కొందరు మా సోదరులు కూడా డౌట్లు వస్తున్నాయి. వీళ్ళు బంధాలు పిలిపించుడు మళ్ళీ ఆఫ్ చేసి ఆ బంద్ కూడా ఆపడానికి కారణం రమేష్ రెడ్డి సార్ అని ఒక పెద్ద ట్రేడర్ ఉన్నాడు. ఆ సార్కి 100 కోళ్ళ బండ్లు ఉంటాయి.